ఏమండి విజయం చూసారా? చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు ఎంతో మారిపోయింది. మన పట్టాభేమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు. కానీ విజయ్ వాలకం చూస్తుంటే అలా కనపడ్డం లేదండి. ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి. అయ్యయ్యో, ఏమిటి భాగవతం? ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, మహాలక్ష్మి ఫోటోలు తగిలించుంటాయి. నువ్వు గోడలండి అసహ్యంగా అడ్డమైన మొదలెట్టిన ఫోటోలు, జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే? ఏమిటిది, తమ్మురానా? ఇలా ఉందేమిటి? అయ్యో, ఏమిటే ఇది? ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు. పాపమే. అయ్యో, ఇలా చూడు విజయ, ఇకపై ఈ సావు బాజా సంగీతం, ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు. ముందు అవతల పారే. ఇదిగో, ఇందుకే నేను ఈ ఊరు రాని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఏమ్మా, చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా? మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు, నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాత ఇంటికి పంపించింది నువ్వే కదా. నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు. ఏమిటి విజయ? ఏమండి, విన్నారా? అంతా మీరిచ్చిన చనువే. ఆడపిల్లలా పెంచారా దాన్ని? మగ మహారాజులా పెంచారే. పోయి నీ పని చూసుకో. నేను చూసుకుంటా. ముందు మీ అమ్మాయిని చూడండి. తలవేర పోసుకొని కొరి దయ్యాలా నుంచుంది. తలకి నూనె రాసుకొని, తల దువ్వి పూలు పెట్టుకుని, కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసి పారేసి లక్షణంగా పరిగిని కట్టుకుని వండి వేసుకోమనండి. అవునవును, నేను ఒక్కదాన్ని లోకువా. ఏమా, చేత్తో మైకు పట్టుకుని నిల్చున్నారే, వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా? రండి, గంధం తీసుకోండి. రండి నాయుడు గారు, రండి. అమ్మా రండి, గంధం తీసుకోండి. రండి బాలరామయ్య గారు, రండి. అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ సిగ్గుపడుతున్నాడే. నమస్కారం వీరయ్య గారు, దంపతులను ఆశీర్వదించండి. రండి కాంతయ్య గారు, రండి. గంధం తీసుకోండి. ఎవరే ఆయన? ఏమి, మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే? ఏ, నువ్వు తప్పుగా అంచనా వేకు. ఆయన పేరు వీరయ్య. కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు. సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు. ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో, మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది. కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని, మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని, ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. వీరయ్య గారు వచ్చేశారు. శాస్త్రులు గారు, మంగళసూత్రం ఇవ్వండి. భజంత్రులు
మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తమదేవ సర్వస్వం. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు. అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం, నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు. ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది. ఏమే వనజా, నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయ్యింది. ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది. ఎవరే అది? ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా పుడతాయి? మండ సిగ్గు లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుందో చూడు. ఇది అసలు ఆడపడికే పుట్టిందా? ఇది ఎవరిని ఇంటి బయటికి రానివ్వకూడదు. మరీ అంత కులకే నడు విరిగిపోతుంది. వచ్చింది. ఆడదంటే ఇది ఆడది. అయ్యా ఏ విద్య, నేను చెప్పానే అదే సరోజాదేవి. ఓహో, త్వరగా ఎక్కించండి. పరుచూరు కొట్టి కట్టి ఇలా రావయ్యా. ఊరికి ఒక సీట్ ఇవ్వండి. ఊరికో సీట్ ఇవ్వు. బొద్దింట్ల మొహం చూడు. నాదొక పాలకాను. పోయవరా? ఏ విజయ్, అలా చూడు. ఏ బా, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడడానికే. నన్నా? ఆ? ఎందుకు? అది అది ఏమిటిది? చీర ఎవరికి? నీకే. నాకా? ఆ. హై, ఇవ్వు. అవును, ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది? ఇచ్చాను, కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేసావు. అయ్యో, ఐఎమ్ సారీ బావా. ఇది మళ్ళీ పొరపాటున పారేయవుగా? లేదు. ఏ బావా, నేను ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో లేను, చదువుకోవడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పటిదాకా ఏ చదివా? నేను మేం చెప్తాం. బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు, ఎంత మేత పెడితే ఎన్ని పాలిస్తుందో. బర్రెలు తోవడానికి సబ్బా, ఎండుగడ్డ, కొబ్బరి పీచ. మీ బావగారు ఇవన్నీ చదివారు. ఏం బావా, నిజంగానా? అయ్యో, ఏమిట్రా సూరి, ఇవాళ ఒక్కరు కూడా రాలేదు? తెలియదండి. తెలీదా? హాయ్, ఆహా, నాట్యమయూరి, పాటలు పాడే కోయిల. ఏం ఆడేది, ఏం పాడేది. ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూర కాళ్ళ తయారైంది. ఇదే చంద్రకళ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా? సర్లేరా. ఆయన చేస్తాడు రా. ఉమ్? ఉమ్. దేశం చెడిపోయి. అయ్యా, ఒక సందేహం. ఏమిట్రా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది. అది అడగమంటారా? అడుగు. ఏమనుకోవద్దండి. అడుగు. కోప్పర్ర కదా. అడగరా. ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే, ఉమ్.
కానీ మీ పెళ్ళాం ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి? నీకు వివాహం అయిందా? ఏంటండి మీతో చెప్పకుండానా? నీకు వివాహం అయిందట్రా? చెప్తే నమ్మనేటండి. చెప్పకటి రా 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 రారా. నీకు వివాహం అయిందా? లేదండి. నీకు వివాహం కానీరా, అప్పుడు నీకే అర్థమవుతుంది. అరే మేస్టారు రండి, శేషాద్రి గారు రండి, కూర్చోండి. నమస్కారం అండి. ఏ నాయుడు గారు బాగున్నారా? బాగున్నాను. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా? రేయ్, సోడా కాపీ. నాకేం వద్దండి. మాస్టారు, అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు. చూసారా? చూశాను. ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను. లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం. చాలా బాగా అన్నారు. మేస్తారు కదా. సరే, త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది. సెలవిస్తారా? మంచిది, వెళ్ళరండి. వస్తాను. వీళ్ళంతా మాస్టర్లా. ఓరి దేవుడా,